తనూజ వర్సెస్ దివ్య అండ్ వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి? అలాగే 12th వీక్ కెప్టెన్ ఎవరయ్యారు? అనేది చాలా క్లారిటీగా చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందైతే మన వీడియోకి ఒక లైక్ ఏసుకోండి. అండ్ చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అసలు విషయం ఏంటి అంటే తనూజకి, దివ్యకి గొడవ ఏంటి అంటే గొడవ వాళ్ళిద్దరు పర్సనల్‌గా కాదు. మన బిగ్ బాసే పెట్టాడు. అదేంటి అంటే 12th వీక్ కెప్టెన్ అవ్వాలి అంటే అందరూ హౌస్‌మేట్స్ అందరూ కలిసి ఒక వ్యక్తినైతే ఎన్నుకోవాలి. సో, ఆ ప్రాసెస్‌లో కారణంగా ఫస్టు బిగ్ బాస్ వచ్చేసి దివ్యని పిలిచి, నీకు ఎవరు కెప్టెన్ అవ్వకూడదు అంటే ఎవరు అనర్హులు అనుకుంటున్నావో వాళ్ళని కెప్టెన్ రేస్ నుంచి తొలగించు. నీ ఒపీనియన్ చెప్పు అంటే దివ్య లేచి తనూజకి కెప్టెన్ ఇమ్యూనిటీ అవసరం లేదు. ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పుద్ది. దానికి మన తనూజ చాలా సీరియస్ అవుతూ, నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాతో చెప్పు. అంతేగాని ఇలాంటి చెత్త రీజన్స్ చెప్పకు అని తనూజ కూడా ఫైర్ అవుద్ది. సో, దీని కారణంగా వీళ్ళిద్దరికీ చాలా పెద్ద గొడవ అయితే అవుద్ది. అండ్ ఇది ఎప్పటికీ తేలదు అని తెలిసి బిగ్ బాస్ వచ్చేసి మెజారిటీ హ్యాండ్స్ రైజ్ చేయమని చెప్తాడు. అందరూ కూడా ఎవరు హ్యాండ్స్ రైజ్ చేయరు. సో, మన దివ్య కొంచెం అప్సెట్ అవుద్ది. ఎందుకంటే దివ్య తన ఒపీనియన్ చెప్పింది. కానీ బిగ్ బాస్ వచ్చేసి ఫిట్టింగ్ పెడతాడు. సో, అక్కడ బొగ్గయింది ఎవరు అంటే మన దివ్య. ఇకపోతే ఇది ఎప్పటికీ తేలదని తెలిసిన తర్వాత టీములుగా డివైడ్ చేస్తాడు మన బిగ్ బాస్. సో, టీమ్ 1, టీమ్ 2. ఫైనల్‌గా టీమ్ 2లో సుమన్ అన్న అండ్ రీతు వీళ్ళిద్దరికీ ఫైనల్‌గా కెప్టెన్ రేస్‌లో ఉంటారు. అండ్ వీళ్ళిద్దరిలో ఫైనల్‌గా గెలిచింది ఎవరు అంటే రీతు. సో, ఫైనల్‌గా కెప్టెన్ అయ్యింది ఎవరు అంటే మన రీతు. ఇది జరిగిన అసలు విషయం. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.